नाज़रीन, आप तमाम का Z9 उर्दू न्यूज़ में खैर मक़दम है। पुलिस ने तुमकुंटा में ज्वेलरी शॉप में पेश आने वाली चोरी की वारदात का मामला हल कर लिया है। शामीरपेट पुलिस स्टेशन में डीसीपी कोटी रेड्डी ने एक मीडिया कॉन्फ्रेंस का एहतमाम करते हुए केस से जुड़ी तमाम तर तफसीलात बताई। वाज़ेह रहे कि रवा महीने की 7 तारीख को ज़िला मेडचल के शामीरपेट पुलिस स्टेशन हुदूद के तहत तुमकुंटा में कृष्णा ज्वेलरी शॉप में यह चोरी की वारदात अंजाम दी गई थी। इस मौके पर मेडचल डीसीपी कोटी रेड्डी ने शामीरपेट पुलिस स्टेशन में मुनक़िदा एक मीडिया कॉन्फ्रेंस में केस से जुड़े तमाम तर तफसीलात का इंकशाफ किया। इन्होंने कहा कि इस चोरी की वारदात में मुलव्विस 4 में से 2 मुल्ज़िमान की गिरफ्तारी अमल में लाई गई है, जबकि मज़ीद 2 मुल्ज़िमान अभी भी मफरूर बताए जा रहे हैं। राजस्थान से ताल्लुक़ रखने वाले शंकर सिंह और जालन सिंह को हिरासत में ले लिया गया है, जबकि मज़ीद 2 मुल्ज़िमान अभी भी पुलिस की गिरफ्त से मफरूर है। डीसीपी कोटी रेड्डी ने कहा कि मुल्ज़िमान के कब्ज़े से 11.5 तोला सोने के ज़ेवरात, 46 किलो चांदी के ज़ेवरात, 1 पल्सर गाड़ी, 2 मोबाइल फ़ोन्स को ज़ब्त करते हुए मज़ीद तफ्तीश भी शुरू कर दी गई है। पेश है Z9 उर्दू न्यूज़ की एक ख़ुसूसी रिपोर्ट। मज़ीद ताज़ा तरीन ख़बरों से अपडेटेड रहने के लिए चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब ज़रूर कर लें। 6-7 ఇంటర్వ్యూనింగ్ నైట్లో శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో కృష్ణా జ్యువెలరీస్ నగల దుకాణంలో షట్టర్ లిఫ్ట్ చేసి దొంగతనం చేసినటువంటి కేసులో ఇక్కడ శామీర్పేట పోలీసులు మరియు సిసిఎస్ మేడ్చల్, సిసిఎస్ బాలానగర్, డిఐ పేట్ బషీరాబాద్, డిఐ అల్వాల్ అందరూ టీమ్గా ఏర్పడి ఆ రోజు నుంచి కూడా దాన్ని ప్రాపర్గా వర్కౌట్ చేసి ఫోకస్డ్గా సుమారుగా 300 కెమెరాలు సెర్చ్ చేసి వాళ్ళని ఈ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. ఇందులో మొత్తం 4 రాజస్థాన్కు సంబంధించినటువంటి 4 నేరస్తులు ఇందులో పాల్గొన్నారు. వాళ్ళ యొక్క వివరాలు చూస్తే మనకి అంటే మొత్తం 4లో ఈరోజు మనం 2 అదుపులోకి తీసుకోవడం జరిగింది. నిన్న సాయంత్రం ఇంకొక 2 పరారులో ఉన్నారు. వీళ్ళు మొత్తం కూడా రాజస్థాన్కి సంబంధించిన వ్యక్తులు. ఇక్కడ కొద్ది రోజులుగా 2-3 నెలల నుంచి వాళ్ళు డ్రైవర్గా పనిచేసుకుంటూ ఈ ప్రాంతంలో రెక్కీ చేసుకుంటూ దొంగతనాలు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఒక పథకం ప్రకారం రావడం జరిగింది. ఇందులో మనకి A1 హనుమంత్ సింగ్ సన్ ఆఫ్ నైనా సింగ్, రాజస్థాన్ స్టేట్. A2 శంకర్ సింగ్ సన్ ఆఫ్ నారాయణ సింగ్, ఇతను కూడా రాజస్థాన్ స్టేట్. వీళ్ళిద్దరు అబ్స్కాండింగ్లో ఉన్నారు. మన దగ్గర ఉన్న వాళ్ళు A3 శంకర్ సింగ్ సన్ ఆఫ్ హజారీ సింగ్, 25 ఇయర్స్, రాజస్థాన్ స్టేట్. A4 జాలం సింగ్ సన్ ఆఫ్ కుంపు సింగ్, 20 ఇయర్స్, రాజస్థాన్ స్టేట్. ఇందులో A2, A3 ముందు నుంచే వాళ్ళు పరిచయం ఉండడం, 2 మంత్స్ నుంచి ఇక్కడ కోంపల్లి ఏరియాలో డ్రైవర్ పని చేసుకుంటూ ఉన్నారు. ఇంకా లావిష్గా బతకాలనే ఉద్దేశంతో వాళ్ళ ఖర్చులను ఇంకా పెంచుకోవడానికి, వాటి అవసరాలు తీర్చుకోవడం కోసం వాళ్ళకు వస్తున్నటువంటి జీతం సరిపోవట్లేదు అని ఎక్కడన్నా ఈ నగల దుకాణం వాళ్ళు సెర్చ్ చేసుకోవడం, ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. ఈ A2, A3 ప్లాన్ చేసుకొని మళ్ళీ A1ని A4ని కలుపుకొని వీళ్ళు అల్వాల్లో ఉన్నటువంటి సూర్యనగర్ కాలనీలో ఒకటి షెల్టర్ తీసుకొని అక్కడ ఉంటూ ఈ దొంగతనం చేయడానికి ఒక 2 రోజుల ముందే గజ్వేల్ ఏరియాలో ఒక బైక్ దొంగతనం చేసుకొని వీళ్ళు ఆ సూర్యనగర్ కాలనీలో ఉండి ప్లాన్ చేసుకొని ఇక్కడ శామీర్పేట లిమిట్స్లో ఉన్నటువంటి హైవే పక్కన కృష్ణా జ్యువెలరీస్లో 6-7 ఆ నైట్లో దొంగతనం చేయడం జరిగింది. నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడ వాళ్ళ షాప్ వాళ్ళు చూసుకొని ఇమీడియట్గా ఇక్కడ కంప్లైంట్ చేయడము. మన వాళ్ళు ఆ రోజు నేను లీవ్లో ఉన్నప్పుడు కూడా బాలానగర్ డీసీపీ గారు, మా అక్కడ ఏసీపీ పేటి బషీరాబాద్ రాములు, సిఐ, డిఐస్, క్రైమ్ టీమ్స్ అందరు కూడా విజిట్ చేయడం జరిగింది. తర్వాత నేను కూడా నెక్స్ట్ డే విజిట్ చేయడము, అందరికీ గైడ్ చేయడం జరిగింది.